వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో డిఎంఎఫ్సి నిధుల ద్వారా నిర్మించిన నీటి నిల్వ చెరువును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగోన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు నీటి నిల్వ చెరువులు ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడం ఆదర్శప్రాయమన్నారు. బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో వైకుంఠం ఉదయమ్మ స్మారకార్థం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ స్వామి, ఎస్సీపీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు పట్టుదలతో ఆడి పోటీల్లో రాణించాలని స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో రఘు, శ్రీకాంత్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో భారీ పర్యావరణ ర్యాలీ నిర్వహించారు. ఐడిఓసి నుండి కాశీబుగ్గ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యశారద జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, మార్నింగ్ వాకర్స్, యువకులు పాల్గొన్న ఈ ర్యాలీలో చెట్లను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం, ప్లాస్టిక్ వద్దు, ప్రకృతి ముద్దు, మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని పారద్రోలుదాం వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. కాలుష్యాన్ని తరిమికొట్టి పచ్చదనాన్ని పెంపొందించాలని కమిషనర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి ఖమ్మం వస్తున్న ఆయన మార్గమధ్యంలో బస్టాండ్ను పరిశీలించి నిరుపయోగంగా మారడం, లీజ్ పొడిగించకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్టాండ్ను త్వరలోనే పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో కర్ణాటక మాజీ ఇరిగేషన్ మంత్రి బోస్ రాజు పేరు చేర్చడంపై మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోల్పోయి 7 రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ నాయకులకు కనీస సోయి కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కమిటీలు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. తూఫ్రాన్ మండలంలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలో ఏర్పాటు చేసిన 14 కొనుగోలు కేంద్రాల్లో 5 కేంద్రాలు మూసివేశారు. ఇప్పటి వరకు 72,624 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు. మిగిలిన కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మిషన్ భగీరథ కార్మికులకు కొన్ని నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఖమ్మంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని, వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కలగకుండా లంచ్ సమయంలో నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. కాగజ్ నగర్ పట్టణం సర్సిల్క్ కాలనీలో నాలాలలో పెరుకుపోయిన మురికి, చెత్త చెదారం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. ఈ వార్తకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ భట్టు తిరుపతి ఉదయం సిబ్బందిని పంపించి నాలాలను శుభ్రం చేయించారు. తమ సమస్యను పరిష్కరించినందుకు కాలనీ వాసులు అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రజా భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేక గ్రామ సభలు గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.